యూజువల్‌గా ఇన్‌ఫర్టిలిటీ అనగానే లేడీస్‌నే మనం ఫస్ట్ డౌట్ చేసినా, టెస్టులు చేయించినా, కంప్లెయింట్ చేసినా. సో, మేల్ ఫెర్టిలిటీ ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో, మనకి ఫర్టిలిటీ అనగానే ఎప్పుడైనా గానీ బ్లేమ్ 50% ఆర్ 100% విమెన్ మీదకెళ్ళిపోతది. హ్మ్. మరీ పెద్దవాళ్ళు ఇంకా ఇంట్లో వచ్చేసరికి అత్తగారు గాని, మామయ్య గారు గాని, వాళ్ళ సైడ్ గాని ఎవరైనా గాని, హ్మ్. "నువ్వు ఫస్ట్ హాస్పిటల్‌కెళ్ళి చూపించుకో" అని అన్నీ చెప్తూ ఉంటారు. బట్ కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడైతే ఉంటదో హ్మ్. 50% ఆఫ్ ద టైమ్స్ ఆర్ మాక్సిమం హ్మ్. అంతకంటే ఎక్కువ అంటే 60% ఆఫ్ ద టైమ్స్ కూడా మేల్ కంబైన్డ్ ఇన్‌ఫర్టిలిటీ కూడా ఉంటదనమాట. హ్మ్. సో, ఎప్పుడు అందుకనే కపుల్స్‌ని ఇద్దరిని కలిసి రావాలి ఫర్టిలిటీ క్లినిక్‌కి అట్‌లీస్ట్ ఫర్ ద ఫస్ట్ విజిట్. హ్మ్. మనం ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి కానీ, టు నో సమ్ ఆన్సర్స్ గానీ, వాళ్ళ ఫర్టిలిటీ జర్నీలో మనకు ఎటువంటి స్టెప్ ముందుకెళ్తే వి విల్ గెట్ సమ్ రిజల్ట్స్. దాని హ్మ్. గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎప్పుడైనా గానీ ఫర్టిలిటీ క్లినిక్‌కి కపుల్స్‌గా రావాలి. హ్మ్. టు అండర్‌స్టాండ్ వాళ్ళలో ప్రాబ్లమ్ ఉందా? వీళ్ళలో ప్రాబ్లమ్ ఉందని. అండ్ బేసిక్‌గా మనకి ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్‌లో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, ఎలాగో ఫిమేల్స్‌కి స్కాన్స్ చేస్తాం, హ్మ్. బ్లడ్ టెస్ట్ చేస్తాం. మేల్ కూడా సెమెన్ పారామీటర్స్ చూడాలి. హ్మ్. సెమెన్ పారామీటర్స్ చూసి వాళ్ళకెటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ డైలీ యాక్టివిటీస్ లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, హ్మ్. అకేషనల్లీ అయినా కూడా వాట్ ఈస్ అమౌంట్ దే ఆర్ డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్ అది మనం తెలుసుకోవాలి. సో, దాన్ని బట్టి హౌ ఇస్ దేర్ మెటబాలిక్ స్టేటస్ వాళ్ళకెటువంటి హైపర్‌టెన్షన్ గాని, డయాబెటిక్ మీద మెడిసిన్స్‌లో ఉన్నారా? థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అండ్ వాళ్ళ వాళ్ళ స్టేచర్ ఎలా ఉంది? హ్మ్. లైక్ వాళ్ళ హైట్ అండ్ వెయిట్ ఇస్ మ్యాచింగ్. బిఎంఐ ఎలా ఉంది? వాళ్ళేమైనా ఒబేస్ స్పెక్ట్రమ్‌లో ఉన్నారా? సో, వాట్ ఆర్ ద అదర్ కండిషన్స్? అండ్ అలాంగ్ విత్ దట్ వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్ వాళ్ళకేమైనా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ లాంటి ఇష్యూస్ కానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి ఇష్యూస్ గానీ, అలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? వాట్ ఈస్ దట్ థింగ్ విచ్ ఈస్ కాజింగ్ దట్? అండ్ అలాంటి ఇష్యూస్ మనం చూడాల్సి ఉంటది.